Hi guys, welcome to Shelpin channel. So today's vlog is all about makeup అనమాట. సో ఓకే ఇదిగోండి ఏంటి బాక్స్ ఇంత చిన్నగా ఉంది, ఇందులో ఏమైనా తక్కువ ఉంటాయా సామాన్లు అనుకున్నారు కాదు, చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే ఓపెన్ చేసేద్దాం. కనపడలేదా? ఓకే పక్కన పెట్టేస్తున్నాను. ఓకే ఓకే ఫస్ట్ వచ్చేసి మిర్రర్ ఒకటి, అండ్ ఆ తర్వాత వచ్చేసి ఐ షాడో. ఇంత దారుణమైన ఐ షాడో చూడగలుగుతారా? ఓకే పర్లేదులేండి, చూసేసేయండి. 3, 2 1 టాన్. అది యాక్చువల్గా కింద పడి నా ఫేవరెట్ కలర్ పింక్ అండ్ ఇంకేవో కలర్స్ పోయాయి, గుర్తులేదు. ఇది వైట్, ఇక్కడ కూడా పోయింది అన్నమాట. 4 కలర్స్ పోయాయి. అండ్ ఇవంతా వచ్చేసి బ్రషెస్ అన్నమాట. ఐ షాడో ఎక్కువ ఉంటాయి ఇందులో. చూడండి, ఇది ఐ షాడోది, ఇది ఐ షాడోది, ఇది ఐబ్రోస్ది, ఇది కూడా ఐ షాడోది, ఇది చీక్ బ్లషింగ్కి, ఇది పౌడర్కి, అది పౌడర్ వస్తుంది నుంచి, ఇది కూడా ఐబ్రోస్కి, అండ్ ఇది లిప్స్కి. సర్దుకోవాలి, ఇది చేసేది ఒక్కటే కాదు, సర్దుకోవాలి కూడా మళ్ళీ. ఇది ఒక స్పాంజ్ అనమాట ఉంటుంది. ఒక స్పాంజెస్ మన దగ్గర ఇవ్వండి. ఇది అండ్ ఇది ఐలైనర్ అనమాట. ఐలైనర్ కాజల్ది సంథింగ్ ఐలైనర్. ఇది ఒక నెక్ చోకరీ లాగా, ఇదిగోండి నెక్ చోకరీ లాగా అనమాట. దీనికి డ్రెస్ కూడా ఉంది, బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి ఇంకా అవి. అండ్ ఇది వచ్చేసి నెయిల్ రిమూవర్, పర్పుల్ కలర్ అనమాట. ఇది ఫంక్షన్కి, పార్టీ వేర్కి బాగుంటుంది లిప్స్టిక్. లైక్ ఇది రెడ్ అండ్ పింక్ మిక్స్. ఇది క్రేయాన్ లిప్స్టిక్ అన్నమాట ఇది. అండ్ ఇదొక లిప్ గ్లాస్. నేను అనుకుంటాను ఇది లిప్ గ్లాస్ కాకపోవచ్చు, లిప్ బామ్ అవ్వచ్చు, కానీ లిప్ గ్లాస్ లాగా నాకు చాలా పనికి వచ్చింది. ఇది లిప్ బామ్ అని రాసింది, కానీ ఇది లిప్ గ్లాస్ లాగా చాలా యూజ్ అయింది నాకు. ఇది ఏం లేదు, టిష్యూ ఇది ఐబ్రోస్కి అనమాట, కింద పడినప్పుడు. ఇది మీ అందరికి తెలుసు. అండ్ ఇది ఏంటంటే, నార్మల్గా చిన్నపిల్లలకి మీరు నార్మల్ లిప్స్టిక్స్ వాడితే పెదాలు చెడిపోతాయి కదా, అందుకనే ఇది స్పెషల్గా కిడ్స్ కోసం అనమాట. దీని మీద అప్పటి నుంచి చూపిస్తున్నాను కదా, ప్రిన్సెస్ రాసింది అనమాట. మీకు కావాలంటే అమెజాన్లో కానీ లేదంటే గూగుల్లోకి వెళ్ళండి, అమెజాన్లో కానీ దొరుకుతుంది, మీషోలో కూడా దొరుకుతుంది. మీరు వెళ్ళేసి ఏం టైప్ చేస్తారంటే కిడ్స్ లిప్స్టిక్ అని, గూగుల్లో కూడా చేసుకోవచ్చు కిడ్స్ లిప్స్టిక్ అని. అమెజాన్లోనే వస్తుంది, నాకు తెలీదు మీషోలో అయితే, అమెజాన్లో అయితే ఉంటుంది అన్నమాట. అండ్ ఇది అది లిప్స్టిక్ అన్నమాట, మ్యాట్ లిప్స్టిక్. ఇది గ్లాస్ అంటే, ఇది లిప్ గ్లాస్ అంట, బట్ ఇది లిప్స్టిక్ అనమాట. లిప్ గ్లాస్ వాళ్ళు చెప్పారంట. అండ్ ఇది వచ్చేసి ఒక లిప్స్టిక్, కింద లిప్ గ్లాస్ ఉంది, చూపిస్తాను. కలర్ కూడా పింక్ అనమాట, కింద కలర్ కూడా పింకే. అది లిప్ గ్లాస్ లిప్స్టిక్ అంటే లిప్స్టిక్ కలర్ ఉంటుంది, కానీ అది లిప్ గ్లాస్. ఇది కూడా నేను దేంతో చేశారనుకున్నాను, కింద లిప్స్టిక్ ఉంది అంతే, లిప్ గ్లాస్ నేనే చేశాను. ఇది చూడండి, ఇదే చేశాను. ఇది ట్రాన్స్పరెంట్లో ఉంటుంది, అది చూపించాను కదా ఇందాక లిప్ గ్లాస్ అని. ఇదిగోండి, ఇది ట్రాన్స్పరెంట్లో ఉంటుంది, లాస్ట్లో చూపిస్తాను. అని తీయడం ఒక్కటే కాదు, ఇప్పుడు అదంతా సర్దాలి మళ్ళా. ఇది పర్పుల్ లిప్స్టిక్, పర్పుల్ నేను వాడను, బట్ ఉంటుంది.
ఇది న్యాచురల్ కలర్ అన్నమాట. మీకు కనపడుతుంది బ్రౌన్ లాగా ఉంటుంది కానీ న్యాచురల్ లిప్స్టిక్ అనమాట. ఇదిగోండి బయట క్యాప్ ఇదంతా ఏ కలర్లో ఉందో లోపల కూడా అదే కలర్. ఇది వచ్చేసి అయ్యో ఊడిపోయింది. ఓకే, ఇది వచ్చేసి బ్రౌన్ అనమాట, డార్క్ బ్రౌన్. కొంచెం లేట్ అవచ్చు ఎందుకంటే అది ఊడిపోయింది కదా. అండ్ ఇవి లిప్స్టిక్స్, ఇవి కూడా అంటే ఇవి నేను నా సొంతంగా లిప్స్టిక్ కలర్స్ చేసుకోవడానికి యూజ్ చేస్తాను. ఈ కలర్స్ కూడా చూపించేద్దాము, ఏం పర్లేదు. అండ్ ఇదొకటి బ్రౌన్ ప్లస్ లైట్ పింక్ అనమాట, చాలా బ్రౌనే ఎక్కువ ఉంటుంది. ఇది రెడ్, మీకు సరిగ్గా కనపడదేమో రెడ్. పక్కకు తీసి పెట్టేద్దాం. ఇది డార్క్ బ్రౌన్, ఇందాక చూపించాను చూడండి, ఒకటి మూతి ఊడిపోయింది. ఇదిగోండి ఇది అట్లాంటిది డార్క్, దానికన్నా డార్క్ ఇది. అది అనుకోండి, ఇది రెడ్. వీటిని యూజ్ చేస్తాను. అండ్ ఇది మెయిన్ లిప్ గ్లాస్ లాగా. అండ్ ఇది ఇందాక పింక్ కలర్ది ఒకటి చూపించాను కదా, అట్లాంటిదే దీనికి కూడా వచ్చింది కానీ ఇది ఇప్పుడు ఓపెన్ అవ్వట్లేదు. లోపల చూసారు కదా ఇరక్కపోయింది. ఇది నేను చాలాసార్లు ఓపెన్ చేస్తాను. ఇది రెడ్ అనమాట. ఇక్కడ ఏ కలర్ ఉంది? రెడ్. అదే లైట్ కలర్ రెడ్ అనమాట. అండ్ డార్క్ పింక్ లిప్స్టిక్ అనమాట. డార్క్ పింక్ లిప్స్టిక్స్ ఎక్కువ ఉన్నాయి నా దగ్గర. అండ్ ఇది సంథింగ్ ఎల్స్, పేరు గుర్తులేదు. అండ్ నా ఫేవరెట్ పౌటీ లిప్స్టిక్. ఇది నేను మీషోలో పర్చేస్ చేశాను అనమాట. పౌటీ షేడ్ ఇస్తుంది అనమాట, న్యాచురల్ పౌటీ షేడ్ ఇది ఇస్తుంది. అండ్ 2 రబ్బర్ బ్యాండ్స్, ఒకటి పర్పుల్ ఒకటి బ్లూ. అండ్ ఇట్ ఈస్ డార్క్ రెడ్. ఏదన్నా వైట్ డ్రెస్ వేసుకున్నప్పుడు ఈ కలర్ బాగా సెట్ అవుతుంది, చాలా బాగుంటుంది. అండ్ ఇది లిటిల్ స్పాంజ్. అండ్ ఐ హ్యావ్ బిగ్ ఆల్సో, బట్ అది ఎక్కడ ఉంది, ఇప్పుడు తీయాలి మరి. ఓకే. అండ్ ఒక టూత్ పిక్ ఉంటుంది, కొన్ని బ్యాండ్స్ ఉంటుంది. అండ్ ఇదొకటి సేఫ్టీ లాగా పెట్టుకుంటాను మొత్తం. అండ్ ఇదిగోండి ఇక్కడ చూస్తే ఇదొకటి ఐబ్రోస్కి. అండ్ అయిపోలేదు, ఒక నిమిషం ఆగండి మీరు. అండ్ ఇది కూడా న్యాచురల్ షేడ్ మినీ లిప్స్టిక్. ఇదంతా మినీ అంటే ఇక్కడ చూడండి, మినీ అన్నమాట, మినీ లిప్స్టిక్. అండ్ అప్పుడే అయిపోయింది అనుకుంటే మీరు పప్పులో కాలేస్తారు. ఇది ఒక బాక్స్ అంతే, ఇంకా ఓకే ఇవి కొంచెమే అనమాట. సో మీరు చూస్తే ఇవి నేను ఒక వ్లాగ్లో చెప్పేశాను ఆల్రెడీ. ఇవి పక్కన పెట్టేద్దాం, ఎవరైనా చూడని వాళ్ళ కోసం ఇప్పుడు చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇది నెయిల్స్ అనమాట, ఫేక్ నెయిల్స్. ఇది నేను ఎక్కడ పర్చేస్ చేశానంటే ఏఎంబి మాల్లో ఒక స్టోర్, మదర్స్ డే రోజు. ఇది నేను మదర్స్ డే రోజు అయిపోయాక ఫ్యాన్సీ స్టోర్లో తీసుకున్నా. ఓకే, పాస్ చేసుకొని మీరు చూసుకోవచ్చు. అండ్ ఇది లిప్ గ్లాస్ అనమాట, కొత్తది కొన్నాను అనమాట రీసెంట్గానే. ఇది ఇలా తీసి రింగ్ లాగా కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ చాలా ఉన్నాయి, అవకాడో అండ్ బనానా. ఐ పిక్ దిస్ వన్ అనమాట, దిస్ ఫ్రూట్. అండ్ ఇది మినీ ఆరెంజ్ లిప్ గ్లాస్, చాలా బాగుంది టెక్స్చర్. ఇప్పుడు నేను వేసుకున్నాను చూడండి లిప్ గ్లాస్, అదే ఇది చూడ్డానికే ట్రాన్స్పరెంట్. మీరు ఓపెన్ చేస్తాను చూడండి, ఇక్కడ చూస్తే పింక్ కలర్ డార్క్ పింక్ ఉంది కదా, అదే అనమాట దీనికి ఉన్న లిప్స్టిక్. అది ఎప్పటికీ పోదు.
అండ్ టంటడా ఇప్పుడు నేను మీకు చూపించేది నా ఫేవరెట్ అనమాట. మీ ఫేవరెట్ కూడా అయిపోతుంది. ఓకే, ఇది అందరు కొనింటారు చిన్నప్పుడు, ఎవరో ఒకరు కొనింటారు చాలామంది. టంటడాయ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నాకు ఒక ఐబ్రో పెన్సిల్ ఒక్క నిమిషం ఆగండి ఫ్రెండ్స్. మీకు ఇట్లా చూపిస్తే సరిగ్గా కనపడదు కదా, ఒక్క నిమిషం ఆగండి. రివర్స్ కెమెరా చేస్తాను. అదిగోండి, ఇది అన్నమాట. ఫస్ట్ ఇట్లా ఒకటి తిప్పాలి, ఇట్లా ఒకటి తిప్పాలి. మీరు కలర్స్ కూడా చూసుకోండి అన్నమాట. అదిగోండి, ఇది వచ్చేసి వైట్ పౌడర్ లాగా, ఇది క్రీమ్ లాగా అన్నమాట. క్రీమ్ లాగా ఇప్పుడేం పూసుకొని చూపాను. ఇది ఐ షాడో వేసుకోవడానికి. నాకు చాలా ఉన్నాయి ఐ షాడోలోకి. అండ్ ఈ రెండు పక్కన పెట్టేద్దాం, పడిపోతుంది. ఇప్పుడు తీస్తాను, ఇది ఓపెన్ చేస్తాను. ఇది చిన్నది అనమాట, ఇచ్చారు వాళ్ళు. అండ్ ఇదిగోండి, ఇక్కడ చూస్తే ఒక స్పాంచాడు అండ్ కొన్ని లిప్స్టిక్స్ కూడా ఇచ్చారు. సో అంతే గాయ్స్, ఈ వీడియోకి ఒక నిమిషం ఆగండి, అప్పుడే స్కిప్ చేయకండి. అండ్ ఇక్కడ వాళ్ళు ఇది పెట్టారు. నాకు ఇది పెట్టడం ఇక్కడ నచ్చలేదు. ఏమన్నా మన బ్రష్ పెడతాను. ఓకే, ఏ బ్రష్ పెట్టాలో కామెంట్ చేయాలి. మీరు అనుకోవచ్చు ఇది పెట్టచ్చు కదా అని. ఇది చాలా ఈజీగా పెట్టచ్చు నేను. అండ్ రివర్స్ కెమెరా చేశాను. ఇది ఉంది కదా, టంటడా వచ్చేసింది. దీని బదులు ఇది రీప్లేస్ కూడా చేసేస్తా. అట్లుంటుంది నాతోని. మళ్ళీ ఫిట్ అయిపోయింది, చాలా బాగుంది ఇది. అండ్ గాయ్స్, ఈ వీడియోకి ఇంతే. ఆగండి, అమ్మాయ, ఈ వీడియోకి ఇంతే అన్నమాట. సో ఓకే, ఈ వీడియోకి ఇంతే అన్నమాట. ఎవరికైనా ఇప్పుడు మీకు ఎవరికైనా ఇది ఎక్కడ పర్చేస్ చేశాను చెప్పలేదు కదా. ఇది లిప్ గ్లాసెస్ ఒకటే దగ్గర పర్చేస్ చేశాను. మీకు హైదరాబాద్ తెలుసు కదా, అందులో జేఎన్టీయూకి వెళ్ళాను. జేఎన్టీయూకి వెళ్ళేసి ఇది కొన్నాను జేఎన్టీయూలో. అండ్ ఇదేంది పిచ్ కంపెనీ అనుకోకండి, టీవైఏ అనమాట కంపెనీ. నేను మిర్రర్ తీసి పెట్టాను కదా, ఇదిగోండి, ఇది కూడా ఇట్లాంటిదే అనమాట, కానీ పెద్దది. ఐ షాడో ప్యాలెట్ అంతా ఉంటుంది అనమాట దీనిలాగానే. ఇది వచ్చేసి మా డాడీ అమెజాన్లో క్వాలిటీది చూసి ఆర్డర్ పెట్టారు. సేమ్ కంపెనీ ఇది కూడా. చూడండి టీవైఏ. మీకు రివర్స్లో కనిపించచ్చు, కానీ ఫస్ట్ టీ ఉంది, వైఏ ఉంది అన్నమాట. ఈ రెండు ఒకటే కంపెనీ, అందుకనే నేను తీసుకునింది అన్నమాట. సో ఇది కూడా మంచిగా ఉందన్నమాట. ఇట్స్ వెరీ గుడ్. అండ్ ఇది కూడా మీకు చూపిస్తాను వేసుకొని చేతికి. గ్లిటర్ కూడా వస్తుంది, మీకు సరిగ్గా కనిపించదు, ట్రాన్స్పరెంట్ అంతా. ఇదిగోండి లైట్ వచ్చింది కూడా కరెక్ట్గా. ఇదిగోండి ఇదన్నమాట, బాగుంటుంది. ఇది ఈజీగా అప్లై కూడా అయిపోతుంది, స్కిన్లో కలిసిపోతుంది. సన్న లిప్స్కి ఇదిగోండి కొంచెం స్పార్కిల్ కూడా వస్తుంది. ఆరెంజ్ది పింక్ అయిపోయిందంటలే, అంటే పింక్ తీసుకోండి. బట్ ఎవ్రీ టైం స్మెల్ ఏ కలర్కి తగినట్టు. ఆ పర్పుల్ నిన్న అక్కడ తీసుకుందాం అనుకున్నా, ఆరెంజ్ కూడా బాగుంది. పర్పుల్ తీసుకుందాం అనుకున్నా, తీసుకోలే. ఇది కూడా కొంచెం పింక్ లాగా ఉందని తీసేసి. స్మెల్ చూసి తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇది
క్యూట్గా మీకు నాకు ఒక ఐడియా వచ్చింది. ఈ లిప్స్టిక్ ఈ లిప్ గ్లాస్ సైజ్ చూద్దాం. ఓకే, మీరు అక్కడ చూస్తే లిప్స్టిక్కే ఎక్కువ హైట్ ఉంది. ఇంత చిన్నగా ఉన్నాయి, మినీ మినీ మినీ. సో ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియోకి టార్గెట్ 200 లైక్స్ అండ్ 200 సబ్స్క్రైబ్ అనమాట. ఓకే దెన్ బాయ్ గాయ్స్. ఓకే, ఆగండి ఒక్క నిమిషం ఆగండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వీడియో ఇంగ్లీష్లో కూడా పార్ట్ 2 కావాలనుకుంటే ఇంగ్లీష్లో కామెంట్స్లో పెట్టాను అనమాట. అండ్ ఫేక్ నెయిల్స్ గురించి కొంచెం చూపించాలి, కాసేపు ఆగితే మీరు చూపిస్తాను. అవును, ఇందాక మనం స్టిక్ తీసాం కదా, ఇందులో పెట్టినట్టున్నాం. ఓకే, నేను చూపిస్తాను, మీరు ఆగండి అనమాట. అప్పుడే వెళ్ళిపోకండి, మీకేమంత తొందర పని లేదులే. ఓకే, టైం ఉన్నప్పుడే చూడాలి. లెంత్ వీడియో ఇది. అండ్ ఇది నేను తీసుకున్నాను. అండ్ ఎక్కువ వాడుతున్నాను నేను, అండ్ అనే పదం. ఒక నిమిషం ఉండండి, స్టిక్కర్ ఊడిపోయింది, పెడతాను. ఓ గాయ్స్, మీరు అంత లోపల స్కిప్ చేయొచ్చు. ఏంటండి ఏమో తెల్లదు, అది పక్కన టోళ్ళ మీదేమో. ఓకే అండి, అది ఉండట్లేదులేండి. ఇది దీనికి కూడా స్టిక్కర్ ఉందని. ఇవన్నమాట, ఇవి స్టిక్కర్స్, ఇవి నెయిల్స్. క్యారెట్ తీసుకున్నాను నేను. అండ్ ఈ స్టిక్తో మీరు ఏం చేయాలంటే మీ ఫింగర్ని తీసుకొని, అది కూడా వీడియో చేస్తాను, ఒక వీడియో చేస్తాను. ఇది ఇప్పుడైతే నేను పెట్టుకోవట్లేదు, జస్ట్ చూపిద్దామని తీసానంతే. ఇక్కడ థంబ్ ఫింగర్స్కి అన్నిటికీ స్టిక్కర్స్ చూసుకుంటే చాలు. అండ్ పొరపాటున వాటర్లో పెడితే పటాక. సో వాటర్ మీరు స్టిక్కర్స్ ఉంటే చాలు, మీరు ఎంతైనా యూజ్ చేసుకోవచ్చు వీటిని. అండ్ ఇప్పుడైతే నేను ఇంకో చూపిపోతున్నాను మీకు, కాసేపు ఆగండి, మీకు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు, కానీ వీడియోని ఇక్కడికే ఆపేయకండి. నాన్న ఇదేంట్రా దూరట్లేదా, దూరైతే నేను తొండం పడతాను. అలాగే గట్టిగా రావట్లేదు. అయ్యో, దెబ్బకి ఇటు సైడ్ కూడా ఊడిపోయిందనమాట, అంతగా పుష్ చేస్తాను. ఏంది ఇరుకపోయింది. ఇది ఇట్లున్నప్పుడే బయటికి తీసి పెట్టేయాలి. ఉందో, నేను ఎప్పుడు మేకప్ వేసుకున్నా సరే ఒకటి గ్యారంటీగా వేసుకోవాలనుకుంటాను, కానీ అది వేసుకున్న ప్రతిసారి నా కళ్ళని నేనే చంపుకుంటానమాట. ఇది మా అన్ని కుస్తీలు కొన్నిసార్లు ఇటు సైడ్ మంచిగా వస్తుంది, ఇటు సైడ్ మంచిగా రాదు. పెట్టుకోండి ఇప్పుడు. లేదు ముక్కుకుండదా, లేదు. ఓకే, అండ్ ఇంకోటి చూపిపోతున్నాను అన్నాను కదా, అదేంటంటే మా పుల్లేది అలా. ఓకే, అదేంటంటే ఇది ఎక్కడ కొన్నానో గుర్తులేదు. అండ్ మీరు ఇదే అనుకుంటే, ఓ నాయన ఏంట్రా మేకప్ తింటుంది అనుకుంటున్నారు కదా, మీరు ఇదే అనుకుంటే పప్పులో కాదు, ఉద్దిపప్పులో కాలేసారు మీరు అన్నమాట. ఒక 1 ఇయర్ తర్వాత ఇంకొంచెం మేకప్ వస్తుంది, అదేంటో ఇప్పుడే రివీల్ చేసేస్తాను. మీరు ఎందుకు చూస్తారు, చూడక రివీల్ చెయ్యాను. ఓకే బాయ్ గాయ్స్, నాకు షూటింగ్ టైం అవుతుంది, అదే రీల్స్ తీసుకోవడానికి.
షూటింగ్ అంటే ఇప్పుడు ఇదంతా సర్దాలి. ఎంత నీట్గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసే వాళ్ళకి కూడా పెడతాను గైస్ నేను ఖచ్చితంగా ఎలా క్లీన్ చేసుకోవాలో అనేది. బాయ్. ఆఫ్ చేయాలి కెమెరా, మీరు ఏమనుకోవద్దు.